నమస్తే పబ్లిక్, అందరు మంచిగున్నారా? మీరందరూ మంచిగా ఉండాలి. దినా మన జోర్దార్ వార్తలను చూడాలని కోరుకుంటూ ఇయాల్టి మన జోర్దార్ వార్తలను సురి చేసుకుందాం పాండ్రిగా. ఇవాళ పట్నంలో వినాయకుల నిమజ్జనాలు సంబురంగా జరుగుతున్నాయి కదా. ఇక ట్యాంక్ బండ్ మీద గణేశుల శోభయాత్ర ఎట్లా జరుగుతున్నది, భక్తులు ఎంతమంది వచ్చిర్రు, సౌలతులు ఎట్లున్నాయి, వాళ్ళు ఏమనుకుంటారా అనే ముచ్చట్లను అరుచుకునేందుకు మా మీనాక్షక్క మా రాముల తాత ఇద్దరికిద్దరు ఆకం పోయిర్రు. మరి వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం పాండ్రి. చూస్తున్నారు అన్నలా వినాయక చవితి నిమజ్జనాలు ఎంత మంచిగా జరుగుతున్నాయో నాకైతే మస్తు అనిపిస్తుంది. ఈ రోజు నేను మన జోర్దార్లో చెప్పడానికి మన ట్యాంక్ బండ్ని చూపించడానికి వచ్చిన. మన పబ్లిక్ కూడా మస్తు ఖుషి అవుతారు కదా చూస్తుంటే. ఇక ట్యాంక్ బండ్ మీద వినాయకులు అయితే చెప్పనవసరం లేదు, ఒక్కొక్క వినాయకుడు మస్తు సూపర్గా ఉన్నది. ఇక చూడండి ఎంత వెరైటీ వినాయకులు వస్తున్నాయో. బండ్ల మీద తీసుకోపోతారు, కార్లలో తీసుకోపోతారు, పెద్ద పెద్ద ట్రక్కులల్లో ఒక్కొక్క వినాయకుడు మస్తుగా ఉన్నది. ఇక ఇందాకనే మన ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం కూడా అయిపోయింది, కానీ ప్రశాంతంగా గడిచిపోయింది వల్ల మస్తుగా అనిపించింది నాకైతే. ఇక గట్లనే గిడ వినాయకుడికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, గాలితోటి కూడా రెండు ముచ్చట్లు పెడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎక్కడికైనా వచ్చారు సార్? కేపీహెచ్బి కాలనీ, కుకట్పల్లి. ఏం చేస్తుంటారు సార్? ఏదో పెద్ద పొలిటీషియన్ లెక్క కానొస్తున్నారు. లేదమ్మా, నేను డయాగ్నోస్టిక్స్, ఏషియన్ మెడికల్ డయాగ్నోస్టిక్స్ లో జాబ్ చేస్తాను. ఓకే, ఎవ్రీ ఇయర్ వస్తాం మేము. ఆల్మోస్ట్ 15-20 ఇయర్స్ నుంచి ఇక్కడికే వచ్చి ఇక్కడే నిమజ్జనం చేస్తుంటాం మేము. అది మాకు అలవాటు. పోయినసారికి ఈసారికి ఎట్లా అనిపిస్తున్నారు సార్ మీకు? ఈసారా చాలా జనం బాగా ఎక్కువ ఉన్నారు, చాలా జోష్ ఉంది పబ్లిక్లో, అయితే చాలా హుషారు ఉన్నారు. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మేము ఎప్పుడు ఫ్యామిలీతో వస్తాము, మా అన్న ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, పిల్లలు అందరము అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తాము. ఎట్లా ఈ వినాయకుని పెట్టారు, మరి ఈసారి ఏం మంచి జరగాలని కోరుకుంటారు? ఏంది పిల్లలు బాగా చదువుకుని అంతా మంచి సెటిల్ అవ్వాలని, అలాగే పబ్లిక్ కూడా అంతా బాగుండాలని, రాష్ట్రం బాగుండాలని కోరుకుంటున్నాం. మీ పిల్లలేనా? మంచిగా ఏం చదువుకుంటున్నారు? ఫోర్త్ ఇయర్. ఎట్లున్నా చదువులు? మరి వినాయకుడికి చెప్పినా మంచిగా చదువు రావాలని, మంచిగా జాబ్ రావాలి చెప్పినా. నీ పేరు? తపస్య. అమ్మా తపస్సు చేసినా మంచిగా? ఏమని మొక్కినా మరి తపస్సు చేసి? మంచి ర్యాంక్ రావాలి అని. ఎట్లకైనా వచ్చిండ్రు, ఏం సంగతి? కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ నుంచి. అమ్మ బొజ్జ వినాయకుడు వచ్చిండు. నీ పేరేం పేరు? మంచిగా ఉన్నావు, ఇట్లనే వినాయకుని లెక్క చూడు, స్మార్ట్గా ఉన్నావు. ఏం పేరు? స్వరాంశ్ యోగి. ఏం చేస్తావు? ఏ స్కూలు? రవీంద్ర భారతి స్కూల్. అమ్మో పెద్ద స్కూలే. ఏ క్లాసు? థర్డ్ క్లాస్. మంచిగా చదువుకుంటున్నా మళ్ళా? చెప్పు. గణేష్ మహారాజ్ కి జై అను. జై బోలో గణేష్ మహారాజ్ కి మళ్ళాను. జై బోలో గణేష్ మహారాజ్ కి గణపతి బప్పా మోరియా. లడ్డు మోరియా. బోలో గణేష్ మహారాజ్ కి జై. మస్తుగా ఉన్నది, సూపర్గా ఉన్నది కదా. అవు కానీ ముచ్చట్ల వాడి నేను మా ముసలోని మర్చిపోయినా. కూరని పట్టుకొని వచ్చిండు ముసలోడు, ఎట్లా పోయిండో ఏం పాడో. మా ముసలోని చూద్దాం పాదంటోళ్ళ. రాజ్యాలని పడుతుంది. ఏం కాదు అని గడప ఊర్లో ఏం తెలియదు, పాడలేదు. ఈ సిటీలో నీకు ఏం ఎడకాని వచ్చినవే? నేను చెప్తా కనుక ఏం తెలుస్తానంటే అక్కడికి పోయినాక మూతిపాలు రాలగొడితే అప్పుడు తెలుస్తా. ముందరికి రానికి రాదు నీకు, కానీ సిటీ వచ్చిన మందితోటి గోస అవుతుంది ఎవరు నాకు. మందిలో మీరు తప్పిపోయారు, నా ఇంకొండొచ్చు కదా. ఉండొచ్చారంటే
తిప్పులు ఆడుకుంటా గొట్టం పట్టుకొని వాళ్ళు ఇదే సోక్ అవుతుంది నీకు. మళ్ళీ నేను వచ్చిన కాపానికి నేను తోలుకొస్తే మంచిగా వినాయకులు చూపిద్దాము తోలుకొస్తే ఆగమవుతావా వినాయకులను చూపిస్తా అంటే నాకు వినాయకులు చూపించుకుంటుండాలి. నువ్వు గొట్టం పట్టుకొని మందితోటి ముచ్చట్లు పెట్టుకుంటుంటే నేనేం కావాలా సోయినదా నీకేమో ముచ్చట పెట్టచ్చు కదా ముచ్చట అనుకోండి. నాకు ఉన్న రీడ చుట్టాలని కూరగాయలు వేసుకొని వచ్చి నువ్వు ఒకటే తిరుగుతావు అక్కడిక్కడ వాడు ఉత్తపోతే ఎరగపోదా అన్నా కూడా వాడు ఎడిపోకుండా అయిపోతాం వానికి ఆకలి అవుతుంది అంటాను పొద్దుడు కానిచ్చాలి సోయినా. మరి పట్నంలో గట్లనే ఉంటదిరా, నేను రోజు గిట్లనే ఉంటా, మీకు తెలియదా? మామూలు అక్కడ అడవిలో దొరికిపోయినట్టు పోయింది. సాల్తీ నీకే అన్ని ఎరకానే వచ్చినావు బాగానే. దేవుని విగ్రహాల కాడ ఆగి ముచ్చట పెడదాంపా. నాడు గాడ 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 బాగున్నట్టున్నాయి తాతో, గట్ల పోదాంపా. గాడ మంచిగా ఉన్నాయి, దానికి చూపిస్తాపా. చూపిద్దామని నేను ఎత్తుకుతా ఉంటే మీరేమో గాడ రాకుండా మరి కోపం రాదు ముసలోడా, నీకేం తెలియదు ఏడ తప్పిపోతావని నేను పర్సన్ గా ఒకటే తిరగబడితే అప్పటి నుండి. నీకు అంత పరిశాన్ అంత సోయిన దాని ఉంటే నువ్వు నన్ను అప్పుడే ఇడిచిపెట్టకుండా ఊకుందు బయలు 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 అని సోకుల పడుతుంది అడవిలో పడి. మరి ఈ పోవాలి అని నా వెనక మరలో అని నేను అనుకుంటే నీ తూక పట్టుకొని ఉండనా నువ్వు సోకుల పడతావు. తెలియదు కదా పట్నం మందితోటి ముచ్చట్లు అవసరం ఆరా దీనికి. మంది ముచ్చట్లు అన్నీ వచ్చింది ఛానల్ ఊకుంటారా ఊకనే ముచ్చట్లు అన్నప్పుడు నా ముచ్చట కూడా జర్రంతా చూడాలి. పట్టణానికి తీసుకొచ్చిన ముచ్చడం తెలిసి తెలియనోడు మరి వాడు ఏడ తిరుగుతా అంటే ఏదనేది సోయినది. వెనక మర వస్తున్నావు కదా నేను ఒకటి బాగుంది నీవేదో నువ్వు అర్థం చేసుకోనా. ఈ పొల్ల డ్యూటీ పరంగా వచ్చింది దాని వెనకెనుకుంటాను అనుకోనా. డ్యూటీ పరంగా వచ్చింది దాని మీద డ్యూటీ చూసుకోవాలి. నన్ను ఎందుకు పట్టుకొచ్చుకున్నావు? అరే నువ్వే చూస్తాను వస్తుంది ట్యాంక్ బండి మీద చూస్తానే సాల్తీ. వచ్చినాము వినాయక నిమజ్జనం కొరకు చూద్దామని హైదరాబాద్ చూసాం మేడం. ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం వచ్చాం మేము ఇక్కడ, అంతా బాగుంది మేడం. ఎప్పుడు వస్తావా ఏంది? ఈసారి ఫస్ట్ టైం వచ్చాం మేము. ఇప్పుడే వచ్చాం ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం వచ్చాం. కోరుకున్నావు దేవుని అన్ని బాగుండాలి, ఇంకా ముందు ఆచారాలు బాగుండాలి, అన్ని బాగుండాలి, అంతా బాగుండాలి. ఏం పేరు? నా పేరు మోహన్. నమస్తే అన్న. మావని గోకురా అని చనిపోతానవరా నేను ఆ పిల్లగాని చేయి పట్టుకుంటా. నిర్మల్ నగర్ కైనా వచ్చినావు? అక్క ఒకటే సిగ్గు పడతాం, ఎందుకు సిగ్గు పడుతున్నావు? మరి రాని కాడు అవుతారు మరి. లేదు ఉన్నారు మా వాళ్ళందరూ ఇక్కడనే. చిన్న వదిన పెద్ద వదిన మొత్తం కాందన్ వచ్చింది, మొత్తం కాందన్ వచ్చింది ఇక్కడికి. చదువుగా తల్లి పలక ఫోన్లలో వచ్చిన తెలివి అది అంతేనారా? రేపటిగా వీళ్ళు చదివి ఇంత మంచిగా మాట్లాడుతున్నా. మంచిగా దేవుణ్ణి ఏం కోరుకున్నావురా? ఏం కోరుకున్నావు దేవుణ్ణి? చెప్పొద్దు. చెప్పొద్దా? చెప్పొద్దు. అరే బయటికి చెప్పొద్దు అని మా మమ్మీ చెప్పింది. మమ్మీ చెప్పింది కానీ దేవుడు చెప్పలేదా? సరే దేవుడు మమ్మీ చెప్పినట్టు ఫోన్లు కూడా చూడకు మరి. అది చెయ్యమా అమ్మో గట్లెట్లయితే అంతే మంచిగున్నాను. గాలైతే చేస్తాం మేము. మంచిగా చదువుకో. నమస్తే అమ్మ. ఏడికైనా వచ్చినావు? మహబూబ్ నగర్. ఎప్పుడు వస్తావా ఆగిరికి? ఎప్పుడు వస్తాం, ప్రతి సంవత్సరం వస్తాం. రాహుల్ తాత అనేది గుర్తు అప్డేట్ చేసినాం. नमस्ते नमस्ते। कैसे हो? कैसे हो? ऐसे अच्छे हैं। कहाँ से आए? बहुत दूर से आए हम। कामारेड्डी जिला। कैसे बस में आए क्या? खाना खा लिया? खा लिया। गणेश को देखा? अरे దేవుని అడిగింది भगवान को ఏమంటారు తాత? నాకే తెలుసు, నాకు రాక నేను చెప్పమంటే. దేవుని ఏమొక్కినావు? కాలు మొక్కినా. తెలియదు తాత. జై బోలో గణేష్ మహారాజ్ కి.
అవో గా వినాయకుని చూడే ఆపరేషన్ సింధూర్ కి సంబంధించిన వినాయకుడు ఎంత మంచిగా ఉన్నదో చూడు జర ఓ అన్న జర జరుగుండ్రి ఎవరు అన్న జర జరుగుండ్రి ఓ సారు నమస్తే అగో చూసినావా ఓ చూడరా చిన్న చూడరా ఇదే ఆపరేషన్ సింధూర్ అయింది కదా అట్లా గాదానికి సంబంధించింది చూడు కావాలి ఉంటాడు చూసినావారా సైనికుని లాంటి వినాయకుడిని అంటే వినాయకుడు దేవుడు ఎట్లయితే మనల్ని అందరిని రక్షిస్తాడో ఒక సైనికుడు దేశాన్ని రక్షిస్తాడు అనే గౌరవప్రదంగా ఇక్కడ దేవునికి గణేష్ సింధూర్ పాకిస్తాన్ తోటి జరిగిన యుద్ధం గురించి భలే ఉన్నది. ఈ సింధూర్ గణపతిని పెట్టాలని ఎందుకు అనిపించింది? ఎందుకంటే సార్ లాస్ట్ టైం మనకు ఇండియా పాకిస్తాన్ పెద్ద గొడవ అయింది కదా, దానివల్ల ఒక సందేశం ఏంటిదంటే ఆపరేషన్ సింధు అది ఒక లేడీతోని మొత్తం కన్ఫర్మ్ అయిపోయింది. ఆ లేడీ పాకిస్తాన్ కి ధ్వంసం చేసింది, మీకు తెలుసు. అవునవును. దానివల్ల ఆపరేషన్ సింధూర్ అని ఒక కాన్సెప్ట్ అని తీసాను నేను. దానివల్ల అంటే టెర్రరిస్ట్ బద్మాషిగాళ్ళు మన తల్లుల ఎంతమంది మహిళల భర్తలను చంపి వాళ్ళ నుదుట బొట్టును తుడిపేసిర్రో అదే నుదుటి బొట్టుకు సాక్షిగా ఏం చేయగలుగుతుంది అనేటువంటిది మన మనులతోటే ఈ యుద్ధాన్ని ప్రారంభించి వాళ్ళ ఆదర్శంగా ఈ సింధూర్ అనేటువంటి పోరాటాన్ని మొదలుపెట్టి కానీ నువ్వు మంచి ఆలోచన చేసినావు. మన హిందుత్వాన్ని కూడా ఇట్లా బతికియాలి. ఇప్పుడు మేము ట్యాంక్ బండి మీదకి విఘ్నేశ్వరుల యొక్క నిమజ్జనం చూసేందుకు వచ్చినాం కదా. సరే ఇగో ఇక్కడ మా తమ్ముడు ఒకడు మంచిగా హీరో లెక్క తయారవుతున్నాడు. చెప్తాం, ఏం పేరు నీ పేరు? మోహన్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఎల్బీ నగర్ నుంచి ఎల్బీ నగర్ నుంచి వచ్చినావు. ఏం చేస్తావు ఇక్కడ? బీటెక్ చేస్తున్నా. దేవుని ఏమని కోరుకున్నావు? మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని కోరుకున్నా. దేవునికి నవరాత్రులు పూజలు చేసినావా? మీరు పెట్టుకున్నారు మీ కాడ? హాస్టల్లో పెట్టలేదు సార్. అయితే ఇప్పుడు ప్రతిసారి ట్యాంక్ బండ్ మీదకి విగ్రహాలను చూసేందుకు వస్తావా నిమజ్జనాలను? వస్తాను. ఎట్లా అనిపించింది ఈ సంవత్సరం పోయిన సంవత్సరానికి తేడా? మంచిగా అనిపించింది. ఇంకా భక్తులు ఎక్కువ వచ్చారు ఈసారి. పోయినసారి కంటే వాళ్ళు ఎక్కువ మంది వచ్చారు. దేవుళ్ళని చూసేదానికి వచ్చినావా మంచి మంచి అమ్మాయిలను చూసేదానికి వచ్చినా? దేవుళ్ళని చూడడానికి వచ్చా, వినాయకులు. అట్లే ఉండాలి. అసలు లంగా కాదు, మా తమ్ముడు మొక్కం చూస్తుంటే అర్థమవుతుంది. మంచిగా దేవుని మంచిగా మొక్కి వచ్చే సంవత్సరం కూడా మంచిగా ఇంతకంటే అద్భుతంగా జరగాలని చెప్పి మంచిగా చదువు రావాలని కోరుకో. సరేనా? మంచిది. చూస్తూ ఏం పేరు? మేము హైదరాబాద్ గణేష్ చూడడానికి వచ్చినాము. ఎట్లా అనిపిస్తున్నది? చాలా హ్యాపీగా ఉంది. ఫ్యామిలీతో కలిసి వచ్చాము. ఏం పేరు నీ పేరు? భార్గవి. ఏమన్నా పాట వచ్చా? రాదండి. ఏ పాట రాదు, ఏదన్నా పాట. ఇప్పుడు పాట పాడు అంటే ఏమంటే దొరికానా అంటే ఆకలేస్తా అంటే ముద్దులు గా పాటలు వస్తాయి తప్ప వీళ్ళకి ఏమన్నా వస్తే జై జై గణేష, జై కుర్తా గణేష, జై ములెత్తు బొజ్జ గణేష, గణేష జై గణేష, హరిగేశ గణేష, అవయవై బొజ్జ గణేష, గణేష. ఇప్పుడు ఈ పాట కూడా సినిమా పాట కాబట్టి పాడగలిగింది. అదే రాదు, భజన పాటలు అసలే రావు. కానీ ఈ కాలం పోరగాళ్ళు ఎట్లున్నారు అని అంటే భజన చేసుడు పక్కకు పెడితే ఈ డీజే పాటలు పెట్టుకొని ఎగురుడు ఎక్కువ అయిపోతుంది. సరే, వచ్చే సంవత్సరం అయినా మంచిగా చదువుకో. గణపతి బప్ప ఎక్కడికైనా వస్తారు అందరూ? ఎల్బీ నగర్ నుంచి. ఎల్బీ నగర్ నుండి బండి మీద వస్తారా? ఎట్లా? దీంట్లోనే వస్తున్నా. ఓ మంచిగా ఉన్నది ప్లాన్. అయితే ఎట్లా అన్ననే ప్లాన్ చేసిండే ఏంది? మా హస్బెండ్ దే ప్లాన్. మీ హస్బెండేనా? మీ నలుగురు వస్తారా గారికని? అడిగించి మేము అబ్బాయితో కూడా 5 మెంబర్స్ వస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది ఈసారి వినాయకుని పూజ? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? ఎప్పుడు ట్యాంక్ బండ్కి వచ్చి చేస్తారా? ఎప్పుడు ఇక్కడికే వస్తాం. ఎవ్రీ 5 years నుంచి సేమ్ ఇలాగే వస్తాం. అవా మంచిగా ఉన్నది వినాయకుడు. అయితే చూసిన రానల్లా ఎంత మంచిగా ఉన్నాడో వినాయకుడు. బొజ్జ గణపయ్య మస్తుగా ఉన్నారు. ఇక ఈ అన్న ప్లాన్ కూడా మస్తుగా సూపర్ గా అనిపించింది నాకైతే. ఉంటాక మళ్ళా పబ్లిక్ నవరాత్రులు పూజలు చేసుకొని నిమజ్జనానికి తయారై వచ్చినటువంటి చూసిల్లా నిజంగా ఇక్కడ గణనాథుణ్ణి ఎత్తుకున్నటువంటి హనుమంతుడు అద్భుతమైన ఫోటో. రామావతారం అని హనుమంతుడు రామావతారంలో
మన విఘ్నేశ్వరుణ్ణి ఎత్తుకొని ఏదో యుద్ధానికి బయలుదేరినట్టు చాలా అద్భుతంగా ఉన్నది. అమ్మ, మీరు 9 రోజులు దేవునికి పూజలు చేసిరు కదా, మంచిగా భక్తి శ్రద్ధలతో చేసిరు. ఏమని కోరుకున్నారు దేవుణ్ణి? అందరు కుటుంబం అంతా మంచిగా ఉండాలని కోరుకొని పూజలు చేసినాం. అందరు ఆయుర ఆరోగ్యాలతోటి వర్ధిల్లాలే మంచి కాదని. మీరు ఎన్నేళ్ళ కానించాలి ఇట్లా ఈ వినాయకుని? 5 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ కానుండి చెప్తానులా. ఎక్కడ నుండి వచ్చిందా? కుబ్ది కూడా ఈ 25 ఏళ్ల కానుంచి మీరు ఇట్లా విఘ్నేశ్వరుణ్ణి రకరకాల అవతారాలతోటి మీరు ప్రతిష్ఠిస్తాను, నవరాత్రులు పూజలు చేసి నిమజ్జనం చేస్తాను కదా. ఈ విఘ్నేశ్వరుని పూజలు చేసిన కానుంచి మీరు సాధించిన ఘనమైనటువంటి విజయాలు ఏంటిది? అందరూ ఆరోగ్యంగా ఉండడం, మీరు అనుకున్న పనులు నెరవేర్చడం, భగవంతుడు ఎప్పుడు చల్లగా చూస్తూ ఉంటాడు. మంచిగా ఉండాలి. నిజంగా అందరి దేవుళ్ళ కంటే గణనాథుని పూజ అనేటువంటిది ఎప్పటికీ ఘనంగా ఉంటుంది. ఏ భక్తుల్ని కదిలించినా కూడా, ఏ భక్తుల్ని మనం మందలించినా కూడా గణనాథుని ఆ పూజ చేసే విధానం ఏమో కానీ 9 రోజులు ముగించుకొని 9వ నాడు నిమజ్జనం రోజు వాళ్ళు ఆ దేవుణ్ణి సాగనంపే విధానం ఉంటుంది, చూసినావా? ఇంకా అది మనం మాటలతో చెప్పలేము. ఒక్కొక్కరు ఎంత అద్భుతంగా పులకించిపోతారు చూడి. వాళ్ళ ఇంట్లో ఒక పెళ్లిలాగా, వాళ్ళ ఇంట్లో ఒక కార్యంలాగా ఈ పండుగను కొన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టి నిర్వహించిన వాళ్ళు కూడా ఉన్నారు. చెప్పా అన్న, ఏ నుంచి వచ్చింది మీరు? మీ పేరు చెప్పండి. రాజేష్ యాదవ్. రాజేష్ యాదవ్, మన యాదవ్ బిడ్డలు. అందుకే అంటే మీరు ఈ రామావతారంలో ఉన్నటువంటి హనుమంతుని మీద విఘ్నేశ్వరుని ఎత్తుకున్నట్టుగా ఈ విగ్రహం పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? పెట్టాలనిపించింది, పెట్టినా. అంటే మనసులో ఏది అనిపిస్తే అది చేయాల్సిందే. మన రాజేష్ అన్న యాదవ్ అన్న ఆలోచన అట్లా. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. తాతకిన వారే తెవన్ పడతాలని అట్లా తిరుగుతూనే ఉంటామని ఎట్టుడుగా అదే మరి ఏడాదికి ఒక్కసారి వచ్చిన పండుగ అంటే ఎట్లుంటుంది? ఆనందంగా దేవుని మొక్కనియరా? వీళ్ళు చూడు గణపయ్య ఎంత మంచిగా ఉన్నాడే, చూడు ఎంత బాగున్నారు. మీ యూనియన్ అధ్యక్షుడా, లీడరా? డాక్టరా? సిగ్గుపడతాను, పెళ్లి కావాలని మొక్కినా ఏంది? ఇంకేంటి పెళ్లి చేస్తా ఉన్నావు మరి. పిల్లలు పిల్ల ఉంది, ఒక పాప. పిల్లల సరే. ఎన్నేళ్ళ కానించాలి ఇట్లా వెరైటీగా విఘ్నేశ్వరుని పూజ? చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి. నిజంగా దేవుడు బాల గణేశుడు అని అంటే ఇష్టపడని వ్యక్తి ఉండరు. ఏం పేరు మీ పేరు? రమేష్. ఎక్కడి నుంచి వెళ్తాను మీరు? నేను శాలిబండ, రాంబక్ష బండ. శాలిబండ కానించాలి ఇట్లనే ఘనంగా బయలుదేరి 9 రోజులు పూజలు చేసి ఈ రోజు నిమజ్జనం చేస్తాను కదా. ఆఖరి రోజున ఎట్లా అనిపిస్తుంది దేవుణ్ణి సాగనంపుతుంటే? ఇంకా చేయగా తప్పదు. ఏడాది మొత్తం అయితే పెట్టుకోలేము. అవును. 11 రోజులు మంచిగా నిష్టగా పూజ చేసి ఇంక ఈ రోజు ఇంకా సాగనొప్పుతాం. ఎన్నేళ్ళ కానించాలి మీరు ఈ ట్యాంక్ బండ్ మీద నిమజ్జనం చేస్తాను హుస్సేన్ సాగర్? చిన్నగా ఉన్నప్పటి నుంచి వస్తున్నాం మేము. అంతే. ఫస్ట్ మా అన్న వాళ్ళు ఉంటుండే, అన్న వాళ్ళు ఎంబడి వస్తుండే. దాని తర్వాత ఇంకా మేము ఇంట్లో పెడతాము, మళ్ళీ బస్సులో కూడా వినాయకుడు పెడతాం. ఇది ఇంట్లో గణేశుడు, బస్సులో వినాయకుడు వెనకాల వస్తుంది. అంటే గణనాథుడు అంటే ఘనమైనటువంటి నాథుడు. మన జీవితాలను అంత ఘనంగా చూస్తాడు కాబట్టి మనం దేవుని పెట్టుకుంటాను. ఇట్లనే ప్రతి సంవత్సరం మన హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ మీద ఎప్పటికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై శ్రీరామ్. చూసిందే కదా పబ్లిక్, నిమజ్జనాలు అయితే అసలు చెప్పని అవసరమే లేదు, మస్తుగా నడుస్తున్నాయి. ప్రతి సంవత్సరం ఇట్లాగే నడుస్తున్నాయి. పోయినసారి కంటే కూడా ఈసారి ఇంకా మస్తుగా అనిపించింది. ఒక్కొక్క వినాయకుడు మస్తు వెరైటీగా అనిపించింది. ఏ తాత నీకు ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది, కానీ వాళ్ళు పోయేందుకు దారి ఇచ్చినాక మనం మాట్లాడాలి పక్కన. అయితే నేను పోయిన సంవత్సరం కూడా వచ్చిన. పోయిన సంవత్సరం కాస్త జరంత మంది ఎక్కువ ఉండే కానీ ఈ సంవత్సరం జరంత మంది తక్కువ అనిపిస్తుంది. అంటే మరి నేను వచ్చిన యాళ్ళ కరెక్ట్ కాదా ఏందో తెలియదు. మనకు ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం అయిపోయింది కాబట్టి ఇక జనం జరంత పలసగా అయినట్టున్నది. కానీ పెద్ద వినాయకుడు ఎంబడే కదా ఎవరన్నా వచ్చేది. ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం కూడా ఎంత అద్భుతం అనిపించింది. తీగలతోటి ఆ క్రేన్ అంత ఎత్తుకు లేవట్టిన తర్వాత ఆ చెర్ల దింపుతా అంటే ఆకాశం నుంచి ఆ విఘ్నేశ్వరుడు కిందికి దిగుతాండా అన్నంత అద్భుతం అనిపించింది. అసలు వినాయకుడు ఎంత పెద్దగా ఉన్నాడో చూసినావా? అసలు చూసిన భలే అనిపించింది. పబ్లిక్ ఇట్లనే ప్రతి సంవత్సరం విఘ్నేశ్వరుని యొక్క నవరాత్రులు అద్భుతంగా జరగాలని, అందరూ ఆయుర ఆరోగ్యాలతోటి ఐశ్వర్యాలతోటి ఉండాలని చెప్పేసి కోరుకుంటాను. మరి మీరు కూడా ఈ నవరాత్రులు గణపతికి మంచిగా పూజలు చేసి
ఈ నిమజ్జనం రోజు హైదరాబాద్లో ట్యాంక్ బండ్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా చూసిరని కోరుకుంటానా. నా ఏమైనా తప్పులున్నట్లే అంటే మన్నించరు. నమస్తే చెప్పి ఇక నువ్వు కూడా. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. అందరు మంచిగా ఉండుండ్రల్లా. చూసిండ్రు కదా పబ్లిక్, ఇది ఇయాల్టి మన జోర్దార్ స్పెషల్ అన్నమాట. మస్తు అనిపిస్తుంది ట్యాంక్ బండ్ మీద చూస్తుంటే. ఇక గా విఘ్నయ్య ఆశీస్సులు మీ అందరికి ఎప్పుడు ఉండాలని చెప్పేసి కోరుకుంటా, మీ అందరు కూడా సల్లంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఇక మా తాతయ్య మనం ముచ్చట చెప్తాడేమో. ప్రతి దినం లెక్కనే మన జోర్దార్ను చూస్తూ ఉండరు. నమస్తే నమస్తే శనార్థులు అందరికి మంచిగా ఉండండి. చూసిండ్రు కదా పబ్లిక్, ఇయాల్టి వినాయక నిమజ్జనం స్పెషల్ జోర్దార్ వార్తలు. ఆ విఘ్నేశ్వరుడు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా ఏం చేస్తారు, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంక మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసడు ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండి లైక్ చేయండి. ఈ ముచ్చట్ను మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.